హాయ్ హలో అందరూ నమస్తే. జగన్ గారి అభిమాని ప్రముఖ నిర్మాత మురళీమోహన్ గారికి ఫోన్ చేసి మాట్లాడినటువంటి ఆ ఆడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో ఆ ఆడియోలో మరి జగన్ అభిమాని మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన ఫోన్ చేసి అడగడం అనేది నిజంగా చాలా ధైర్యంగా అడిగాడు. సో మరి ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు మురళీమోహన్ గారు ఏం సమాధానం చెప్పారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. మీ అందరికీ తెలుసు, టాలీవుడ్కి సంబంధించి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టికెట్ల రేట్ల విషయంలో కానీ సినిమాకి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, సినిమాని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, సినీ పరిశ్రమని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, కార్మికులకు సంబంధించి సినిమా థియేటర్ల అంశానికి సంబంధించి ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి టాలీవుడ్ ప్రముఖులంతా జగన్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలుసు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేశారో. ఆ ట్రీట్ చేసిన దానికి బయట పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మురళీమోహన్ గారు ఇలాంటి వాళ్ళు మరికొంతమంది హీరో నాని లాంటి వారు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఎక్కువ ప్రజలకు పోయినాయి. అరే నేను నిజంగా చిరంజీవికి అవమానం జరిగిందేమో, నిజంగా మా హీరో మహేష్ బాబుకి అవమానం జరిగిందేమో, ప్రభాస్ గారికి అవమానం, ఇట్లా అందరు హీరోలకు అవమానం జరిగిందేమో అనేటువంటి ఒక చర్చ బలంగా నడిచింది. ఆ నడవడానికి వీళ్ళు బాగా పనిచేశారు. సినిమా గ్లామర్ అనేది తొందరగా ప్రజలకు వెళ్ళడానికి అవకాశం ఉంది, ఆ రకంగా తీసుకెళ్లారు వీళ్ళు. కానీ జగనే మేల్రా బాబు అనే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, వీళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ట్రీట్మెంటు, అదేవిధంగా కూటమి పవన్ కళ్యాణ్ గారు సైతం, మరి అప్పుడు అసలు రెచ్చగొట్టిందే పవన్ కళ్యాణ్ గారు కదా, పవన్ కళ్యాణ్ గారు సైతం వీళ్ళ నిర్ణయాల వల్ల ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా అయోమయంలో పడింది. జగనే నయ్యం కదరా బాబు, ఇంటికి పిలిచి అన్నం పెట్టి షాల్ వేసి దండం పెట్టి దండేసి సాగనంపించాడు అని. మనం ఏమన్నాం, ఈ గేట్ దగ్గర ఆపి నడుచుకుంటూ పోవాలి జగన్మోహన్ దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి కూర్చున్న కుర్చీ కాడికి పోవాలి, కారు ఆడికి పోనీయకుండా జగన్ అడ్డుకున్నాడని మనం తిట్టాము. ఇప్పుడు ఏమైందా, జగన్ కనీసం ఇంట్లోకి లోపలికి పిలిచాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఆపారు, ఆ గార్డెన్లో కూర్చోబెట్టి కాలు మీద కాలు వేసుకొని అంతమంది పెద్దలు ఉంటే మరి వాళ్ళ ముందు తల ఉంచినట్టే కదా, అది అవమానమే కదా. ఒక్కడు మాట్లాడితే ఒట్టు దాని గురించి, నిజంగా ఇంత దారుణం ఏంటని ఒక్కడు మాట్లాడితే ఒట్టు, ఎవడు మాట్లాడలే. అదే అంశానికి సంబంధించి అభిమాని మరి మురళీమోహన్ గారికి కాల్ చేస్తారా సార్, మరి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు దీన్ని కలిశారు కదా, మరి దీని గురించి ఏం మాట్లాడట్లేదు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మీరు ఈ రకంగా కామెంట్ చేశాను నేను అంటుండు, మరి ఇప్పుడు ఎందుకు కామెంట్ చేయట్లేదు అని ఒక ప్రశ్న వేస్తాడు. ఒకసారి వినండి. నమస్తే సార్, నా పేరు మనోహర్ అండి. సార్ చిన్న ఇదండి, మొన్న రేవంత్ రెడ్డి గారి దగ్గరికి నిర్మాతలంతా వెళ్ళారు కదా సార్, వాటి మీద మీరు ఎక్కడన్నా ఇంటర్వ్యూ ఏమన్నా ఇచ్చారండి దాని మీద? అంటే జగన్ గారి మీద అప్పుడు కొద్దిగా డిస్రెస్పెక్ట్ చేశారు అని చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి సినిమా వాళ్ళని అన్నారు కదా అప్పుడు. అవును అంటున్నాడు. అప్పుడు చాలా అన్నారు. సో జగన్మోహన్ రెడ్డి సినీ పరిశ్రమను, ఈ టాలీవుడ్లో ఉన్న పెద్దలను ఒక శత్రువులాగా చూస్తున్నారు, భయంకరమైనటువంటి పాలన ఉంది అని చెప్పి మురళీమోహన్ గారు కామెంట్ చేశారు. అప్పుడు చాలా సీరియస్ కామెంట్స్ ఇవి అప్పుడు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మాత్రం మాట్లాడు. రేవంత్ రెడ్డి గారు కూడా అసలు ఇల్ట్రీట్ చేయటమే కదా సార్ అది. కరెక్టేనండి, కానీ మీరు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సినిమాలు లేరు కదా, అప్పుడు మరి అప్పుడెందుకు ఆలోచించారు, అప్పుడెందుకు తిట్టారు? మనమంతా ఏకమయ్యి మనం అనుకుంటాం కదా, మన దేవుడు కూడా, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి కూడా మన కులమే కదా, ఇట్లా అంతా ఏకమయ్యి మనం టార్గెట్ చేసి తిడతాం. ఇప్పుడు మాత్రం ఏమనం, నిజంగా తప్పు జరిగితే, నిజంగా అవమానం జరిగితే మాత్రం ఏమనం, ఇప్పుడు మాకు సంబంధం లేదు, మేము సినిమాలో వదిలేసాం, వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, నా పనిలో నేను బిజీ ఉన్నా అంటాం. ఇంటర్వ్యూస్ మాత్రం ఇస్తానే ఉన్నారు కదండి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. ఉన్నవే చెప్తానంటాడు. మరి ఇప్పుడు కూడా ఉన్నదే కదా ఆయన అడిగేది, జగన్ అభిమాని అడుగుతున్నది ఏంటి, ఉన్నవే అడుగుతున్నాడు. గార్డెన్లో కూర్చోబెట్టి కాళ్ళ మీద కాలేసుకున్నాడు కదా, అవమానం జరుగుతున్నది, టికెట్ల రేట్లు పెంచుకొని అంటాడు, బెనిఫిట్ షో లేవంటున్నాడు, మీరు అందరూ నా దగ్గరికి రావాలంటున్నాడు, పిలిపించుకుంటున్నాడు, ఒకటి కాదు రెండు కాదు అనేక సార్లు పిలిపించుకుంటున్నాడు. నిర్మాతలు కానీ చిన్న సినిమాల నిర్మాతలు కానీ థియేటర్లు యజమానులు కానీ అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
అటుపక్క ఏపీలో కూడా మరి మొన్న సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా దగ్గరికి వచ్చేసరికి సినిమా థియేటర్లు బంద్ అయితే మాకు సమస్యలు ఉన్నాయని చెప్తే మా మీద కుట్ర చేస్తారా మీ సంగతి చూస్తా అని చెప్పి సినిమా థియేటర్లు తనిఖీలు చేసి భయపెట్టారు కదా. మరి దాని గురించి మాట్లాడరా? ఉన్న విషయమే కదా, అది కూడా ఉన్న విషయం మాట్లాడాలి కదా. లేని విషయం మాట్లాడినప్పుడు ఉన్న విషయం మాట్లాడాలి కదా. అది మీరు అప్పుడేమో రాజకీయాలు మాట్లాడినాం, సినిమా మాట్లాడినాం, అన్ని కలగలిపి మాట్లాడినాం. ఇప్పుడు మీ సినిమాకి సంబంధించి మాట్లాడాలి కదా. ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు మేము చాలా బిజీ, మాకు వినపడదు కనపడదు, మాకు సంబంధం లేదు. ఎందుకంటే మా కులపోడు, మాకు సంబంధించినవాడు, మావాడు ఆడ సీటు మీద కూర్చుంటే మేము అడగం, ప్రశ్నించాం. నాశనం అయిపోయినా ఎవరికి ఏమైనా మేము అడగం. అలా కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇప్పుడు వాళ్ళు గార్డెన్ లో కూర్చోబెట్టారు కదా సార్, తీసుకెళ్లి లాన్ లో కూర్చోబెట్టి మీటింగ్ పెట్టారు. ఓకే ఓకే సార్ సార్, ఆయన ఓపిక కూడా యాడ్సప్ చెప్పాలి. ఎందుకంటే చాలా కూల్గా వల్గర్గా మాట్లాడకుండా ఉన్నది ఉన్నట్టు అడిగాడు. నన్ను వదిలేయండి అంటే ఇంకా వదిలేయండి అంటే ఇంకా అయిపోయింది, ఒప్పుకున్నట్టే. తప్పు వదిలేయండి అన్నప్పుడు ఆయన కూడా సరే సరే అని వదిలేశాడు. అంటే ఈయన దగ్గర ఆన్సర్ ఉంటే, ఈయన దగ్గర నిజాయితీ ఉంటే, నిజమైన వ్యక్తి అయితే ఎవరైతే మనోహర్ గారు అడిగారో దానికి ఆన్సర్ ఇస్తాడు. మరి నన్ను వదిలేయండి ప్లీజ్, నేను దాన్ని పట్టించుకొని అన్నాడంటే వీళ్ళ భయాలు వీళ్ళవి. అంటే ఎక్కడ ప్రశ్నిస్తే మరి మా ఆస్తులు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి ఏమేమి టచ్ చేస్తారో, అక్కడ ప్రశ్నిస్తే మావాడు, ఎక్కడ ప్రజల్లో చెడ్డ పేరు వస్తుందో, ఎక్కడ పీఠం పోతుందో. కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకో, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంది, పోతే ఏంది, మాకేంది. ఒకవేళ టచ్ చేశాడు అనుకో, ఈ ఏమంటారు ప్రపంచం బద్దలే విధంగా మన ఛానల్స్ ఉన్నాయి. ఇదిగో కక్ష సాధింపులో భాగం ఈ రకంగా చేస్తున్నాడు, కక్ష కట్టాడు మా మీద, శత్రువుని చూస్తున్నాడు సినీ పరిశ్రమని, సినీ పెద్దలని నాశనం చేయడానికే, విధ్వంసం చేయడానికి వచ్చాడని చెప్పి మనకున్న దానిలో పెట్టేసి పత్రికల్లో ఛానల్ రాసేసి జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లో శత్రువుని చేయడానికి వీళ్ళందరూ ఏకమవుతారు. అది ఏకమయ్యారు, శత్రువులను చేశారు, ప్రజలకు దూరం చేయాలని ప్రయత్నం చేశారు. వీళ్ళు ఏదైతే కోరుకున్నారో సీట్లో కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎంత తొక్కినా ఏం చేసినా కూడా మాట్లాడరు. ఇది అనమాట. సో మొత్తానికైతే ఆ జగన్ గారి అభిమాని దెబ్బకి మరి ఈయన వదిలేయండి అంటూ వెళ్ళిపోయాడన్న చర్చ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనోహర్ గారు మీరు బాగా అడిగారండి, మంచి మాట అడిగారు. ఆయన ఆన్సర్ లేదు. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు గారు ఎలాగనో ఇలా కూడా సినిమా ఆర్టిస్ట్ కదా, డబల్ యాక్షన్ చేశాడు, డబల్ రోల్ చేశాడు. సో ఇంతకన్నా మనం ఏం చేయలేములేండి, వదిలేసేయండి అని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.